అనుకోకుండా మిక్కీకి అన్నప్రాసన చేయాల్సి వచ్చింది. మా హస్బెండ్ లేకుండా చేయడం వల్ల నాకు కొంచెం బాధగా అయితే ఉంది. అండ్ నా చిన్నప్పటి జ్ఞాపకాలు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అంజలితో అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈ వీడియో చాలా డేస్ అయ్యిందనమాట షూట్ చేసి, కానీ పోస్ట్ చేయడానికి అయితే అస్సలకి అవ్వలేదు. నా చిన్నప్పటి జ్ఞాపకం అనమాట ఇది. మా డాడీ ఇలా వచ్చేటప్పుడు నేనైతే పరిగెట్టుకుంటా వెళ్ళి అక్కడ గట్టులా ఉంటుందన్నమాట. కిందకి దిగడానికి అయితే ఉండదు, అంటే కిందకి దిగవచ్చు, కానీ ఇక్కడ బ్లూ రాడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ లాస్ట్ రాడ్ దగ్గరికి వెళ్ళి అమ్మ నాన్న వస్తున్నారే అని అయితే అనేదాన్ని అంట. నేను ఇప్పుడు అలానే వెళ్ళి ఆ రాడ్ దగ్గరే వెయిట్ చేసి బ్యాగ్ తీసుకుంటే మా నాన్న అంటున్నారనమాట, చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి నువ్వు ఇట్లా అనేదానివి అనేసి. అదొక చిన్నప్పటి జ్ఞాపకం, చాలా మంచిగా అనిపించింది. ఇంకా మా డాడీ అయితే బయటకు వెళ్ళారనమాట, అంటే కోల్కత్తా వెళ్ళారనమాట. సో దానివల్ల పండగకైతే ఊరు రాలేదు. అండ్ మేము వచ్చిన తర్వాత కూడా మా డాడీ ఇంట్లో లేకుండే. సో మిక్కీ చూసారా ఎంత సిగ్గుపడుతున్నాడో. నిజంగా ఏ తాత మనమల్లికి ఉన్నంత మంచి బాండింగ్ ఎవ్వరికీ ఉండదన్నమాట. చాలా మంచి ప్యూర్ బాండ్ ఉంటుంది. మిక్కీ మా నాన్న అనే కాదు, మా అన్నయ్య వాళ్ళ పిల్లలైనా మా డాడీకి అసలు ఎంత మంచిగా రెస్పాండ్ అవుతారో తెలుసా. ఎందుకంటే వాళ్ళతో కలిసి చిన్న పిల్లోడు అయిపోతారనమాట. మా నాన్న కూడా పిల్లలతో చాలా మంచిగా టైం స్పెండ్ చేస్తారు. సో అస్సలు పిల్లలైతే అసలు మా డాడీని వదిలి ఉండడానికే ఒప్పుకోరనమాట. ఇంకా కట్ చేస్తే నెక్స్ట్ డే అక్షరాభ్యాసం అనమాట మా బుడ్డోళ్ళిద్దరికి. యాక్చువల్లీ వీళ్ళిద్దరికి అన్నప్రాసన కూడా ఒకేసారి అయింది. అక్షరాభ్యాసం కూడా అలానే అనుకున్నా. మా డాడీ అన్నారనమాట, మార్చిలో చేసుకుందాం అన్నారు. కానీ వసంత పంచమి రావడం వల్ల మా హస్బెండ్ లేకపోయినా నేనైతే చేయాల్సి వచ్చిందనమాట. ఎవరైతే ఏముంది, ఇంకా మా డాడీ వాళ్ళు ఉన్నారు కదా, మా అమ్మ నాన్న ఉన్నారు, ఇంకెందుకులే అని చేసేసామన్నమాట. కాకపోతే మా హస్బెండ్ చేతుల మీద కూడా జరుగుంటే బాగుండు అని చిన్న ఆశ అంతే. ఇంకా నెక్స్ట్ బాసర వెళ్దామని అయితే అనుకుంటున్నాము. వెళ్తామా వెళ్ళమా అన్నది క్వశ్చన్ మార్కే. ఇంకా ఇక్కడైతే ఇద్దరికి అక్షరాభ్యాసం అయితే చేపిస్తున్నాం అనమాట. మా డాడీ చేతుల మీదుగా ఎంతోమందికి అక్షరాభ్యాసం చేపించారు, ఎంతోమందికి నామకరణం కూడా చేపించారనమాట. సో ఇంకా మా డాడీ అయితే ఇద్దరికి మంచిగా అక్షరాలు అయితే రాపించేసి అక్షరాభ్యాసం అయితే చేయించేశారనమాట. ఇంకొక చిన్నప్పటి జ్ఞాపకం ఏంటో తెలుసా, నేను చదివిన స్కూల్లోనే మా పిల్లల్ని కూడా, అదే మా అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా చదువుతున్నారు. ఆల్రెడీ విశ్వ జాయిన్ అయిపోయాడు అనమాట. ఇప్పుడు ఇంకో చిన్నోడు కూడా వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. సో ఇంకా విశ్వన్ అయితే నేనే, అంటే వీళ్ళకి చిన్నపిల్లలు కదా, నర్సరీ ఎల్కేజీ యూకేజీ స్కూల్ బ్యాక్ సైడ్ అనమాట. సో వాడిని నేను డ్రాప్ చేసి మా డాడీతో అయితే మేమైతే మా స్కూల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంతకీ స్కూల్ అంటుంది, ఏ స్కూల్ అని చెప్పట్లేదు అనుకుంటున్నారా? మీకు ఎవరికైనా నా స్కూల్ పేరు తెలుసా? ముందు తెలుసుంటే ఒకసారి సరదాగా కామెంట్ చేసేయండి. నేనైతే పెందుర్తి లిటిల్ ఫ్లవర్ స్కూల్లో చదువుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఎల్కేజీ నుంచి నేను అక్కడే. నిజంగా రీసెంట్గానే మేడం చనిపోయారు. స్కూల్లో మేడం లేకపోతే ఏమంటారు, ఆ హుందాతనం అయితే ఖచ్చితంగా మిస్ అవుతుంది. ఎందుకంటే లిటిల్ ఫ్లవర్ని ఒక చిన్న ట్యూషన్ స్టేజ్ నుంచి ఈరోజు పెందుర్తి అనే పెద్ద సిటీలో ఒక బ్రాండ్లా అయితే మేడం అయితే మార్చారనమాట. నిజంగా వీ మిస్ యూ సో మచ్ మేడం. ఇంకా నేనైతే చాలా సంవత్సరాల తర్వాత మా స్కూల్కి అయితే వచ్చానమాట. ఫస్ట్ వెళ్ళగానే మా సంస్కృత్ మేడంని చూశాను. వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ అంటే కెమెరాలు ఇవన్నీ ఉన్నాయి ఎందుకులే అనేసి అయితే వీడియో అయితే మేడంకి అయితే నేనైతే తీయలేదనమాట. ఇప్పుడు నవ్వు వస్తుంది, కానీ అప్పట్లో మేడం తిట్టిన తిట్లు అయితే మామూలుగా ఉండేవి కాదనమాట. నిజంగా అప్పటి జ్ఞాపకాలే వేరు అసలు. మా 10th క్లాస్ అనమాట. అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, స్టెప్స్ కనిపించిన పక్క రూమే మా 10th క్లాస్ రూమ్ అనమాట. నిజంగా చాలా రోజుల తర్వాత వెళ్ళాను కదా, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతకీ మీ 10th క్లాస్ ఏ స్కూల్లో కంప్లీట్ చేసుకున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేసేయండి ప్లీజ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి వెళ్ళొస్తాను, బాయ్.